హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎరెన్ గేమింగ్. ఈరోజు మనమైతే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈవెంట్ అయితే ఆడుతున్నాం. అండ్ యా, పీటర్ పార్కర్ హోమ్లోకి అయితే మనమైతే ల్యాండ్ అవుతున్నాం గైస్. ఓకే గైస్, మనమైతే ల్యాండ్ అయ్యాం. అండ్ గన్ అయితే చూసుకుందాం. వి గాట్ M762 గైస్. M762 అయితే దొరికి నేను పైన ఫుట్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి. మన ఫస్ట్ కిల్ అయితే కొట్టేశాం గైస్. సో తొందరగా మనం లూట్ అయితే ఏరుకోవాలి. నాకు వెస్ట్ లేదు, హెల్మెట్ లేదు, అండ్ సెకండరీ వెపన్ కూడా లేదు. ఓకే, వి గాట్ M416. అండ్ గ్యాస్, ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటివి మంచి గేమ్ ప్లే వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనం 100 సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. అండ్ మీ చిన్న సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం గైస్. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను గేమ్ ఆడేటప్పుడు నా గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది. సో నేను అంత తొందరగా అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. సో ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం గైస్. సో ఇక్కడ ఒక ఎనిమిది ఉన్నాడు, చూద్దాం. ఇందాక నుండి బాట్ ఫైరింగ్ చేస్తూ ఉన్నాడు. గాట్ అవర్ సెకండ్ కిల్. ఫాస్ట్గా లూట్ తీసుకొని ప్లేస్ అయితే షిఫ్ట్ చేయాలి అర్జెంటుగా. ఇందాకటి నుంచి ఎనిమిస్ ల్యాండ్ అవుతున్నారు. సో బుల్లెట్స్ లేవు, M416 బుల్లెట్స్ లేవు. బైజాన్ అయితే మనకి యావరేజ్గా కొన్ని బుల్లెట్స్ అయితే ఉన్నాయి. M4 బుల్లెట్స్ వెతుక్కోవాలి అర్జెంటుగా. ఇందాక మా టీమ్మేట్ ఎవరినో కాల్చారు ఇక్కడ. సో వాడిని చూడాలి. అక్కడ ఉన్నాడు, వాడికి కిల్ ఇచ్చేసాం. నెంబర్ 2 ఫైట్లో ఉన్నాడు, పోయి సపోర్ట్ ఇద్దాము. మనకి మన థర్డ్ కిల్ ఏదో వచ్చింది. నెంబర్ 2 లాక్ దగ్గర ఇంకా ఎనిమీస్ అయితే వస్తున్నారు. ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి, ఇంకా ఎనిమీస్ వస్తున్నారు. నెంబర్ 3 స్మోక్ గ్రేడ్ వేసాడు. ఓకే, మనకి అడ్వాంటేజ్. అక్కడి నుంచి ఎనిమీస్ ల్యాండ్ అవుతానే ఉన్నారు. అరే యార్, రివైవ్ బటన్ కొట్టబోయి లిఫ్ట్ బటన్ నొక్కా. సారీ నెంబర్ 2, సారీ. ఓకే, ఫాస్ట్గా హీల్ అవుదాం మనము. ఎనిమీస్ ఇంకా వస్తున్నారు, ల్యాండ్ అవుతున్నారు. అక్కడి నుంచి ఫుట్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. నాకు తెలిసి లెఫ్ట్లో నుండి రావచ్చు. అనుకున్నా లెఫ్ట్లో నుంచి వస్తాడని అనుకుంటా. లెఫ్ట్లో నుంచి వచ్చాడు. ఎనిమీస్ ఇంకా వస్తున్నారు. జస్ట్ మిస్, చచ్చిపోయేవాడిని. జస్ట్ మిస్, ఇంచులో పోయింది. నెంబర్ 3 సపోర్ట్ ఇస్తున్నాడు. తొందరగా హీల్ అవ్వాలి గాయస్. అరే గ్యాప్ ఇయ్యండి రా. అరే మెయిన్ ఈవెంట్కైనా వెళ్ళచ్చు కదా, ఏడకెందుకు రావాలరా? ఏడేముందిరా రావడానికి మీరు? నాకు అర్థం కావట్లేదు. M4 బుల్లెట్స్ లేవు నా కాడ, బైజాన్ బుల్లెట్స్ లేవు. వీళ్ళేమో దిగినట్టే దిగుతూ ఉన్నారు ఇందాకటి నుంచి. బయటికి లూట్ ఏరుకుందామంటే ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒకటి దిగాడు. అరే కొంచెం గ్యాప్ కూడా ఇవ్వండి కొంచెం గ్యాప్. అసలు చుట్టూరు ఉన్నారు ఈ బిల్డింగ్ ముందు. బిల్డింగ్ చుట్టూరు ఉన్నారు అసలు. అరే మెయిన్ ఈవెంట్కి వెళ్ళొచ్చు కారా, ఇక్కడేం చేస్తున్నారా మీరు? అసలు బయటికి వెళ్ళి లూట్ వేసుకుందాం అన్నా కూడా ఎవరు లేరు. బుల్లెట్లు కావాలరా నాకు. రేయ్ అసలు చుట్టూరు ఉన్నారు, ప్రదక్షిణాలు చేస్తున్నారు ఈ బిల్డింగ్ ముందు. ఇందాకటి నుంచి అస్సలు బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా చేశారు. సరే బయటికి వెళ్దాం. ఇది ఇప్పుడు మళ్ళీ దొరికాడు. మళ్ళీ ఇంకొకరు ల్యాండ్ అయ్యాడు. అరే కొంచెం గ్యాప్ ఇయ్యండి రా, అక్కడి నుంచి ల్యాండ్ అవుతున్నారు. అసలు నెంబర్ 2గా టైమింగ్ మేము ఏం చేస్తున్నాం వాడు ఏం అడుగుతాడు? రీకాల్ అడుగుతున్నాడు. సరిపోయాడు, దూకి సచ్చాడు ఆడు కావాలని. మళ్ళీ ఇప్పుడు రీకాల్ అడుగుతున్నాడు. నా కాడే బుల్లెట్స్ లేక నేను అల్లాడుతున్నా, వాడు రీకాల్ అడుగుతున్నాడు. దూకి చచ్చిపోయాడు మళ్ళీ. అసలు ఎవడు బొమ్మన్నాడు అని నాకు అర్థం కావట్లా. సరే ఎంపీ తీసుకుందాం ప్రస్తుతానికి. ఎంపీ తీసుకుందాం. బైజాన్ బుల్లెట్స్ లేవు, అది
416 బుల్లెట్స్ కూడా లేవు మన కాడ. సో దీంతో అడ్జస్ట్ అవుదాం. నెంబర్ 2 గాడు మంచోడు అసలు. ఎంత మంచోడు అంటే రికాల్ అడుగుతున్నాడు మనోడు. ఎక్కడున్న సిచ్యువేషన్ బట్టి అసలు ఎనిమిస్ వస్తానే ఉన్నాడు అక్కడి నుంచి. నెంబర్ 2 గాడు వీడు పారిపోయాడు. వీడు దొరకలా అన్నది. వీడు ఆడున్నాడు. ఫుడ్ స్టెప్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎక్కడున్నాడు అర్థం కావట్లేదు. ఓకే ఇదేంది చూద్దాం. ఇదేంది ఓకే అబ్బా ఇది అసలు నంబర్ వీడితో అసలు వీడు దాక్కొని ఎదురు చూస్తున్నాడు. నేను వెనక నుండి రాలేడు అన్నట్టు. ఇప్పుడు నేను డేర్ చేసి బయటికి వెళ్ళాలి. కనీసం బయటికి వెళ్ళి ఒక 30 బుల్లెట్లను తెచ్చుకొని లోపలికి రావాలి. అసలు బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఈ ఇంట్లోనే ఇందాకటి నుంచి ఇంట్లోనే 8 కిల్లులు ఈ ఇంట్లోనే వచ్చాయి నాకు. 8 కిల్లులు. మళ్ళీ దిగాడు. ఇద్దరో ఒకరు దిగారు. అరే ఇక్కడ ఏముందంటారా నాకు అర్థం కావట్లా. మెయిన్ ఈవెంట్కి పోవచ్చు కదా. ఏడే దద్దోజనం చేస్తున్నారు మీరు ఇందాక నుండి వచ్చి. అదుగోండి అక్కడ ఒకడు ఉన్నాడు. ఓకే దాక్కుంటున్నాడు. మనం కొట్టేద్దాం అంటే అది సావంట్రా. ఇద్దరు సావంట్రా. ఇంకొకడు నాకేడు ఫ్రీకి వెళ్ళి ఇచ్చాడు నాకు. చాలే. అది 10 కిల్లులు. నాకు 10 కిల్లులు వచ్చాయి. ఇంకా సరే బయటికి వెళ్దాం. వాడు బాట్ ఫైర్ చేస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడు అసలు అర్థం కావట్లా. పైన ఉన్నాడు. బాట్ ఫైర్ కాదు, పైన ఉన్నాడు వీడు. పైన ఉన్నాడు కదా వీడు. ఏం చేస్తున్నాడు అసలు. అరే ఇక్కడ దిగితే వెబ్ షూటర్ అసలు దొరకట్లేదు. చాలా రేరుగా దొరుకుతుంది వెబ్ షూటర్స్. మెయిన్ ఈవెంట్లోనే వెబ్ షూటర్స్ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. అసలు ఇక్కడ దొరకట్లా వెబ్ షూటర్స్. అసలు ఇటు కిందకు వస్తాడా? ఆడే ఉన్నాడు ఇందక్కడి నుంచి. కిందకు వస్తాడా రాడా? ఆడిందాడు. అది నెంబర్ 3 గాడిని వేసాడు. ఇప్పుడు నేను ఎటు నుంచి పోయినా వాడు నన్ను కొడతాడు. లైక్ ఇప్పుడు నేను చుట్టూ తిరిగి వెళ్ళినా కూడా కొడతా. సార్ ట్రై చేద్దాం. ఇటు నుంచి వెళ్దాం. ఎలాగో లోపలికి వెళ్ళి నెంబర్ 3 గాడికి రివ్యూ అయ్యాలి. ఈడాన్ని వేసేసాడు. అరే పైనుంచి రారా కనీసం చూసుకుందాం నువ్వనేనా అని. అరే పాపం రా. నెంబర్ 2 గాడి ఇందాడు అడుక్కుంటున్నాడు. రికాల్ ఆ నెంబర్ 3 నువ్వు రికాల్ రా పోయి. కనీసం వాడికి సచ్చావుగా. రికాల్ ఉంది కానీ నీకు వాడికి రికాల్ అని పోయి. ఇదంతా కాదు, వాడు గ్రెనేడ్ వేసి చూద్దాం. వాడు ఆడున్నాడు. సస్తే బాగుండు గ్రెనేడ్కి. చావలేదు కానీ ఇంకోటి దిగాడు మళ్ళీ. అరే నిజం చెప్తా, నాకు అసలు ఈడే ఉంది పీటర్ పార్కర్ హోమ్. ఏముంది ఆడ? ఇదంతా కాదు, నేను జాగ్రత్తగా ఉండాలి ముందు. ఇంకోటి దిగాడు. అది వాళ్ళ టీమేట్ అనుకుంటున్నాను నేను. అసలు ఎక్కడ ఉన్నాడు? పైన అయితే ఆ టాప్ మీద అయితే ఒకడు ఉన్నాడు. అదైతే అర్థమవుతుంది. ఇంకొకటి దిగుతున్నాడు. వాళ్ళ టీమ్మేట్సా లేకపోతే ఎవరు? అమ్మయ్యా నెంబర్ 3 గారు రికార్డ్ వేస్తున్నారులే నెంబర్ 2కి. ఆనందపడరా. అదుగొండ ఆ బుష్ కాడ ఒకడు ఉన్నాడు. అరే నీ అద్దుగా ఆడిప్పుడు దిగాడు. నేను చచ్చాను. ఆడు దిగాడు. వాళ్ళ టీమ్మేట్ అనుకుంటున్నా నేను. వాళ్ళ టీమ్మేట్ నేను చచ్చాను ఇప్పుడు. సర్లే రికార్డ్ అవుతుందిగా. సరేలే. సో మిలిటరీ బేస్లో దిగాను. ఓకే ఇక్కడ కొంచెం లూట్ని తీసుకొని వేరే చోటికి వెళ్ళాలి. అసలు లూట్ ఉందా? నాకు డౌట్ వేస్తుంది. లూట్ ఉందో లేదో కూడా అర్థం కావట్లా. అసలు వచ్చారా మిలిటరీ బేస్కి? ఓకే ఎక్స్టెండెడ్ మ్యాగ్. ఓకే వెస్ట్ హెల్మెట్ దొరికింది. బాగానే ఉంది ఇప్పటికి. స్కారల్ ఉంది. స్కారల్ బుల్లెట్స్ అయినా కావాలి నాకు. పైన చూద్దాం ఏదో ఉంది. కమ్మయ్య డబ్బా దొరికిందిలే. M762. ఓకే M762. ఓకే ఫైన్. ఇది ఓకే టోకెన్ బాక్స్. ఇది షాప్ టోకెన్ బాక్స్ దొరికింది. టోకెన్స్ దొరికాయి. 28 టోకెన్స్ ఉన్నాయి. 6x కొనుక్కొని వెళ్ళాలి. వేరే లొకేషన్కి వెళ్ళాలి. 6x కొనుక్కున్నాము. ఇక్కడ స్పైడీ
బ్యాగ్ ఉంది. ఓకే, స్పైడీ బ్యాగ్. మధ్యలో మన టీమ్మేట్స్ అందరు చచ్చిపోయారు. వాళ్ళందరూ ఆఫ్లైన్ అయిపోయారు. సో ఒక్కడనే ఆడాలి ఇప్పుడు. నాకు తెలిసి ఫార్మ్లో ఉండరు, ఎందుకంటే టైం అయిపోయితే అయిపోతుంది. ఫార్మ్లో ఉండొచ్చని నేను అనుకుంటున్నా. చూద్దాం ఫార్మ్లో ఉంటారో లేరో. అడిగి వెళ్తున్నాముగా. వెనక ఎవడో షార్ట్ గన్తో కొడుతున్నాడు. అరే ఓకే ఓకే ఓకే, చుట్టూరు ఉన్నారు ఎనిమీస్. మనం కవర్లోకి వెళ్ళాలి అర్జెంటుగా. ఫార్మ్లో ఎవరు లేరు అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇందాకే రివైవ్ అయిపోయింది. సరే ఓకే, పర్లేదు. వేరే లొకేషన్ మారుద్దాం అర్జెంటుగా. ఫార్మ్లో అయితే ఎవరు లేరు. చుట్టూరు ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఫార్మ్ సరే వెళ్దాం, మనం వెళ్దాము. లొకేషన్ మారుద్దాము, వేరే చోటికైనా వెళ్ళాలి. జోన్లోకి వెళ్ళాలి అర్జెంటుగా. వాడు చూడండి ఊక్కుంటా వెళ్ళిపోతున్నాడు స్వింగ్ వేసుకొని. నాకు దొరకల వెబ్ షూటర్, అసలు నాకు దొరకల. అందరికీ దొరికింది, నాకు దొరకల వెబ్ షూటర్. సరే వాడికనే అక్కడ వెళ్దాం. వాడు ఉండ కొట్టచ్చు. వాడు కొడుతున్నాడు. వాడు బాట్ను కొట్టాడు. బాటో ప్లేయరో తెలియదు, కొట్టాడు మొత్తానికి. ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఫుల్ ఓపెన్లో పక్కనే పీటర్ పార్కర్ ఉంది. మళ్ళీ ఆడెంతమంది ఉన్నారు, ఇంకా ఉన్నారో లేదో అసలు ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే. అదిగోండి అసలు. అరే అక్కడ ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఆ చిన్న ఈవెంట్ బాగానే ఉంది, కానీ ఏముందో అర్థం కావట్లే. మెయిన్ ఈవెంట్లో ఉన్నా ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు జోను అక్కడ పోయింది కాబట్టి ఫైన్ అనుకోవచ్చు. సరే మనం ఏముంది అసలు, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. మళ్ళీ వాళ్ళు వచ్చి మనల్ని కొడతాడికి. బోట్ ఉంది, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. బోట్ అక్కడ పెట్టేసి వచ్చాము. ఆడ 3 ఇల్లులు ఉన్నాయి. ఏదో ఇల్లులో ఉండాలి. పోయి నేను ఓపెన్లో ఉన్నాను. ఎవడో ఒకడు కొడతాడు నన్ను. తొందరగా వెళ్ళాలి. తొందరగా అంటే ఎంత తొందరగా వెళ్ళాలి. లేకపోతే ఏ నా కొడుకు కూడా ఎక్కడి నుంచి కొడతాడో వాడు స్నైపర్ పెట్టి కొడతాడో లేకపోతే ఏఆర్ పెట్టి కొడతాడో తెలియదు. చూసుకుంటా పోవాలి. సరే దగ్గరికి అయితే వచ్చాము. ముందా ఇంటి దగ్గరలోకి వెళ్ళి పైన ఉండడానికి ప్లేస్ ఉందో లేదో. అదే ఈ ఇంటికి స్టెప్స్ ఉంటాయి. ఇంటికి స్టెప్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళచ్చు. కాసేపు ఇక్కడ ఉందాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఇంకా 14 మెంబర్స్ ఉన్నారు. ఇందాకటి నుంచి 7 ఉన్నాను కదలకుండా. ఓకే 14 కాస్త 9 అయింది. ఇంకా 9 మెంబర్స్ ఉన్నారు. అదిగో వెహికల్స్ వచ్చాయి. ఓకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే 2 వెహికల్స్ ఉన్నారు. వస్తారో రారో తెలియదు. అదిగోండి వెబ్ షూటర్ వేసుకొని వచ్చాడు. ఓకే ఎనిమి వస్తున్నాడు. నాకు తెలిసిన ఎఫ్పిపిలో పెట్టడం బెస్ట్. దగ్గరకు వస్తున్నాడు. పైకి అట్ట వస్తాడు. వచ్చాడు. అబ్బా ఆడు గన్ను పెట్టుకోకుండా వచ్చాడు. చాలే మనకే అడ్వాంటేజ్ అయింది. గన్ను గ్రోజా పెట్టేవాడు ఇంకా నాకు కింద. రాడ్ పెట్టేవాడు కింద. వద్దు, వాళ్ళ టీమేట్స్ వస్తున్నారు. అది ఇద్దరు దిగారు. అమ్మో ఓకే అదిగోండి. ఓకే ఒకడు తెచ్చాడు. ఒకడు
నాకయ్యాడు. ఇంకోడు ఉన్నాడు సైడ్, రైట్ సైడ్ ఒకడు ఉన్నాడు. ఓకే వెళ్దాం, మనం వెళ్దాం. ఓకే అరిని బా P90 పెట్టి వేసాడురా. టాప్ 6. సరే గాయస్, ఈ రోజుకి ఇదే గాయస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ సపోర్ట్తో 100 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేయడానికి నాకు చిన్న సపోర్ట్ ఇవ్వండి గాయస్. I hope you all love the content.